అండ్ వెల్కమ్ టు అవర్ ఛానల్. వేడి వేడి అన్నంలోకి ఇలా పుదీనా టమాటా చట్నీ వేసుకొని తింటుంటే ఉంది చూసారా, అసలు వేరే లెవెల్ అనమాట. సో మీకు కూడా కావాలంటే నేను వీడియోలో అప్లోడ్ చేస్తాను, చూసేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ కడాయిలో ఆయిల్ పెట్టుకొని కొన్ని పల్లీలు పచ్చిమిర్చి వేసి బాగా వేపుకొని సైడ్ ఉంచుకోండి. ఒక పిరికెడు పల్లీలు, ఒక పిరికెడు పచ్చిమిర్చి అనమాట. ఆయిల్ వేసి బాగా వేపుకొని దాన్ని పక్కకు తీసుకోండి. మళ్ళీ అదే కడాయిలో ఒక 10-12 వెల్లుల్లి రెబ్బలు వేసుకొని ఒక అర కేజీ దాకా టమోటాలు అనమాట. ఇలా ఒక కప్పు దాకా పుదీనా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఆయిల్ వేసేసుకొని తర్వాత వెల్లుల్లిపాయలు టమోటా బాగా ఒక 10 మినిట్స్ మగ్గనివ్వాలి. తర్వాత పుదీనాని వేసి ఒక 5 మినిట్స్ బాగా మగ్గనిచ్చిన తర్వాత ఈ కన్సిస్టెంట్లో వస్తుంది. అప్పుడు స్టవ్ ఆపేసి చల్లార్చేయండి. అదిలోపు ఇక్కడ మనం వీడియో చూపించే విధంగా మిర్చిను పల్లీలను మిక్స్ చేసుకోవాలి. తర్వాత నానబెట్టిన చింతపండు రసం వేసేసుకొని కొంచెం సాల్ట్ వేసుకొని తర్వాత ఇప్పుడు మిగిలినవన్నీ వేసేసి గ్రైండ్ చేసేసుకోవాలన్నమాట. అదే పుదీనా